ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, మరి విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి, వాళ్ళ ముగ్గురికి నేను నమస్కారం చేస్తాను. అయితే మన ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది. అంటే ఆ సమస్య ఏంటంటే, అంటే రాష్ట్ర పరిపాలన బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మంచి మంచి పథకాలు తీసుకొచ్చి, సూపర్ 6 అనే పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తుని కొంచెం ముందుకు తీసుకెళ్తుంది. అయితే మనకు వచ్చిన సమస్య ఏమిటంటే సినీ ఫీల్డ్ అంటే ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు అని చెప్పుకొని తెలుగు సినీ ఫీల్డ్ మన ఆంధ్రప్రదేశ్ని మోసం చేస్తున్నారు వాళ్ళు. ఎటువంటి మోసం అంటే, మరి ఎక్కువగా మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సినిమాలు చూస్తారు. సినిమాలు అంటే వినోదం, అంటే సినిమా కానీ సీరియల్స్ కానీ వినోదం ఎక్కువగా చూస్తాం. వాళ్ళు జానపదాలు, కమ్యూనిస్టు పాటలు, మళ్ళీ కవితలు, అటువంటి సినిమా వినోదం తక్కువ, వాళ్ళు చూసేది అవి ఎక్కువగా వాళ్ళ సినిమాలు ఆడేది అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, అవి ఆ రెండిట్లోనే వాళ్ళు సినిమాలు చూడగలుగుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మటుకి కవితలు, జానపద పాటలు, సాంఘికాలు, కమ్యూనిజాన్ని, కవితలు అవన్నీ తక్కువ చూస్తారు, వినోదం ఎక్కువ చూస్తారు. మన ద్వారాగానే తెలుగు సినీ ఫీల్డ్ అసోసియేషన్ వాళ్ళకి, సినిమాలకు కానీ ఏమైనా కానీ వాళ్ళ ఆదాయం పొందుతున్నారు. మరి అటువంటి ఆదాయం పొందుతున్న సినీ ఫీల్డ్ ఎటుండాలి వాళ్ళు? మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఉండాలా? మరి మనం ఇటుపోయి 11 సంవత్సరాలు అయిపోయినా కానీ వాళ్ళు ఇటు రాకోకుండా వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఎందుకని వాళ్ళు ఇటు రావట్లేదు? మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి తెలుగు సినీ ఫీల్డ్ అసోసియేషన్ స్థాపించాలి. ఎప్పుడో 11 సంవత్సరాలు అప్పుడే ఎప్పుడైతే మన ద్వారా మన నుంచి వాళ్ళు విడిపోయారో, మనకు వద్దనుకొని మా రాజధాని మాకు కావాలా, మా రాష్ట్రం మాకు కావాలని విడిపోయారు. ఆ రోజులో 11 సంవత్సరాల క్రితం ఊడిపోయినప్పుడు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలంటే తెలుగు సినీ ఫీల్డ్ అసోసియేషన్, అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు సినీ ఫీల్డ్ అసోసియేషన్ స్థాపించాలి. అప్పుడే స్థాపిస్తే 11 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 11 సంవత్సరాల్లో తెలుగు సినీ ఫీల్డ్ అసోసియేషన్ చాలా అభివృద్ధి చెందేది. అది వాళ్ళు చెడగొట్టుకున్నాం. మనం ఇప్పటికైనా ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలుగు సినీ ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి. ఇప్పుడు మనకు అవకాశం ఉంది. ఎందుకంటే అనుభవం గల మన ముఖ్యమంత్రి గారు, అపార అనుభవం కలిగిన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి అయి ఉన్నారు. బాలకృష్ణ గారు, అంటే ఎన్టీ రామారావు గారు వారసులైన బాలకృష్ణ గారు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా పలు మార్లు గెలిచారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ తరఫున. ఆయన కూడా ఉన్నారు, బాలకృష్ణ గారు. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగు సినీ ఫీల్డ్ సంబంధించిన అతనే. మరి ఇద్దరు ఉన్నారు. లోకేష్ గారు కూడా బాగా ఉద్యోగాలు రావాలని తీసుకొచ్చి విదేశాలకు ఆటలకి బాగా శ్రద్ధగా తిరుగుతున్నారు. అదే శ్రద్ధ తెలుగు సినీ ఫీల్డ్ అసోసియేషన్ మీద ఉంటే కంపల్సరిగా వీళ్ళ అనుభవంతో మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తాం. తీసుకురాకపోతే తెలుగు సినీ ఫీల్డ్ అసోసియేషన్ అని, ఆంధ్రప్రదేశ్ తెలుగు సినీ ఫీల్డ్ అసోసియేషన్ అని పెట్టండి. అప్పుడు వాళ్ళు ఇటు వస్తారు. కాకపోతే మనమే సినిమాలు తీసుకుందాం, నిర్మాతలకి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కంపల్సరిగా మనం సాధిస్తాం. మన ఆంధ్రప్రదేశ్ మనకు కావాలా? మరి కాదని వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు ఉండాలి అక్కడ? మనం ఎక్కువగా వినోదం చూసిన వాళ్ళు వినోదం తక్కువ చూస్తారు. వాళ్ళు ఎటు ఉండాలి? ఇప్పుడు కూడా ఎవరు కూడా ఒకళ్ళు కూడా రావట్లేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ ఇంత బాధల్లో ఉంది, ఇలా ఇబ్బందులు పడుతుంది. మనం వెళ్ళి చూడాలి. ఎందుకంటే వాళ్ళ మీదే మనం బతుకుతున్నాం కాబట్టి
మరి వాళ్ళు ఇటు రావాలి. మన వల్ల ఆదాయం ఎక్కువ పొందుతున్నారు, మనం వాళ్ళకి అన్నం పెడుతున్నాం. మన కడుపు కొట్టి కిస్తీలు వాళ్ళకి కడుతున్నారు. కిస్తీలు అంటే డబ్బులు, ఇంటి పన్ను సమస్య, ఇంటి పన్ను కానీ ఏదైనా కానీ అక్కడే వాళ్ళు సమర్పిస్తున్నారు. మన ద్వారా వాళ్ళు సంపాదిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు స్టూడియో, మరి పద్మాలయ స్టూడియో, మరి ఎన్టీ రామారావు స్టూడియో కట్టింది, మరి అక్కడే ఉంది. అది అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉండండి, మా కాదన్నట్లా. ఇక్కడ కూడా మీరు ఉండాలా, ఉండి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో మీరు పాలు పంచుకోవాలి. అటువంటి ఉన్నప్పుడే మనం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ తీసుకురావాలి. ఇప్పుడు కూడా మన డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఈ మాత్రం మనం నిలబడగలిగాం. కంపల్సరిగా తెలుగు సిటీ ఫీల్డ్ అసోసియేషను స్థాపించాల్సిందే. మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నమస్కారం తెలియజేస్తున్నాను.